మీకు అంతకుముందు ఓటుకు నోటు కేసు ఆధారంగా చంద్రబాబును టార్గెట్ చేశారు మీరు గమనిస్తే. సో చంద్రబాబును భగవంతుడు ఆయన పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అన్నాడు. సో చంద్రబాబు నాయుడు 2023లో మహాకూటమిలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో ప్రచారానికి నాయకత్వం వహించిన రోజు కూడా చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ని అటాక్ చేసింది. సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ ఆ పని చేయగలిగింది. అందువల్ల తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబును బూచిగా చూపెట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అందువల్ల చంద్రబాబు నాయుడు అనే ఫ్యాక్టరు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి దోహదం చేస్తుంది అని బీఆర్ఎస్ నమ్మకం. కేసీఆర్ ఈ ఫ్యాక్టర్ను అనేక సార్లు ఉపయోగించారు. అందువల్ల ఇప్పుడు మరోసారి ఫోర్త్ ఫ్యాక్టర్గా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తారు. అందుకే నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గేలి చేయడము, ఎగతాళి చేయడము ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? సో చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన అవసరం లేదు కదా. రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ అంతా బోగస్ బబుల్ అని చెప్పచ్చు, కానీ చంద్రబాబు నాయుడిని పట్టుకొచ్చి చెప్పాడు. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ద్వారా ఒకే దెబ్బకు అనేక పిట్టలు రాల్చాలనేది బీఆర్ఎస్ లక్ష్యం. ఒక పిట్ ఏంటంటే బీజేపీ. సో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏలో తెలుగుదేశం బీజేపీతో కలిసింది కనుక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు శత్రువు, అందువల్ల బీజేపీ కూడా శత్రువు. సో బీజేపీ తెలంగాణ బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలిసింది, తెలంగాణ బీజేపీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇంటది అనేది ఒక దెబ్బ. అంటే ఒకే చంద్రబాబు నాయుడు అనే ఒక బాణం వేస్తే 3 పిట్టలు తగలాలి. ఒక పిట్ట మీకు బీజేపీ, రెండో పిట్ట రేవంత్ రెడ్డికి తగలాలి. అంటే రేవంత్కు చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉంది కనుక రేవంత్ రెడ్డి మీకు నిజంగా కూడా చంద్రబాబు అభిమానులు తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి అంటే ఊగిపోతున్నారు. అవి ఎందుకో తెలియదు, కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు రేవంత్ రెడ్డికి సిగ్నిఫికెంట్ ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి అంటే చాలా అభిమానంతో పొంగిపోతూ ఉంటారు. సో అందువల్ల ఆ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు అనే డైమెన్షన్ పట్టుకొచ్చి రెండవ దెబ్బకు బాణం రెండవ పిట్టగా రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలని. మూడవది ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి. అంటే ఒకే చంద్రబాబు నాయుడును ముందు పెట్టడం ద్వారా 3 ప్రయోజనాలు పొందాలి. బీజేపీని దెబ్బ కొట్టాలి, రేవంత్ని దెబ్బ కొట్టాలి, తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏంటంటే బీజేపీ. ఇక బీజేపీ కూడా నేను అన్నాడు బీజేపీ తెలంగాణకు పట్టిన శని అని. ఎందుకంటే అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్కు ఛాలెంజర్. సో ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా బీజేపీ ఎమర్జ్ కావచ్చు. ఎందుకంటే వనరులు ఉన్న పార్టీ, సమర్థవంతమైన నాయకత్వం, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నొట్ల శని అనే టైప్లో బీజేపీ తెలంగాణలో ఉంది. అందువల్ల అల్లున్నొట్ల శని ఎప్పుడైనా పోవచ్చు, అంగట్లో అన్నీ ఉన్నాయి కదా. సో అందువల్ల ప్రిన్సిపల్ ఛాలెంజర్గా అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఎమర్జ్ అవుతుంది. అందుకే బీఆర్ఎస్ ఫైట్ ఎప్పుడు కూడా 2 అంచెల్లో ఉంటుంది. ఒక అంచెలో అధికార కాంగ్రెస్తో ఫైటు, రెండవది అపోజిషన్ స్పేస్లో బీజేపీతో ఫైట్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, లోకల్ బాడీస్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు బీజేపీ పైన ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో తిరుగులేని ఆధిపత్యం వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిపత్యం వస్తే వాళ్ళు జార విడుచుకున్నారు. సో అందువల్ల బీజేపీని కూడా లిమిటెడ్గా, ఎక్కువ కాకపోయినా లిమిటెడ్గా అటాక్ చేస్తూ ఉంటారు అడపాదం. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారానికి వాల్యూ రాకూడదని కూడా. సో అందువల్ల 5వ ఫ్యాక్టర్గా బీజేపీని అటాక్ చేస్తాడు. సో కేసీఆర్ ఈ 5 అంచెల వ్యూహంతో రంగంలో దిగుతాడు. 6వ ఫ్యాక్టర్ ఏంటంటే నరేటివ్ అరౌండ్ కేసీఆర్. ఇప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆర్ఏ స్ట్రెంగ్త్, కేసీఆర్ఏ వీక్నెస్ బీఆర్ఎస్కు. సో కేసీఆర్కు పైన ఎన్ని విమర్శలు ఉన్నా, ఆయన యాటిట్యూడ్ మీద విమర్శలు ఉండొచ్చు, ఆయన చిక్కడు దొరకడు, ఆయన ప్రజలకు యాక్సెస్, నువ్వు ఎన్నన్నా చెప్పండి, తెలంగాణ సమాజంలో కేసీఆర్ హ్యాస్ హిస్ ఓన్ పొలిటికల్ స్టేచర్. ఎందుకంటే అది తెలంగాణ ఉద్యమం ఇచ్చిన స్టేచరు. ఉద్యమ అనంతరం ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు సారథ్యం వహించడం వల్ల వచ్చిన స్టేచర్. ఇది అంత ఒక్క ఓటమితోనే ఆ పొలిటికల్ స్టేచర్ పోదు. సో ఆ పొలిటికల్ స్టేచర్ ఉంది గనకనే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అటాక్ చేస్తూ ఉంటాడు. మీకు కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్
అటు కొడుకులు బిడ్డను సర్దు చెప్పలేక, అటు మేనల్లుడు కొడుకుల మధ్య పంచాయతీ తీర్చలేక మానసిక క్షోభ ఎదుర్కొంటున్నాడు. ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ ఇలా కేసీఆర్ పైన అటాక్ ఎందుకే చేస్తున్నాడు? అవన్నీ తప్పని. తాను కూతురు తిరుగుబాటును కేర్ చేయను, ఎవరిని పట్టించుకోను, నేను వీటన్నిటికీ అతీతము, ఇవన్నీ నాకేం కొత్త కాదు, నా ఆరోగ్యానికి ఏమైంది, బ్రహ్మాండంగా ఉన్నా నేను. సో ఇదంతా ఏదో కేసీఆర్ పని అయిపోయింది అనుకుంటున్నారు. పని అయిపోవట్లేదు, నేను పని పట్టడండి. అందుకే చూడండి నిన్న భాష తోలు తీస్తా అనుకున్న చూడండి. సో కేసీఆర్ ఉన్నది. ఇక 7వది తెలంగాణ ఉద్యమ సభ